హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజైతే నేను బోటి కర్రీ అయితే చేయాలనుకుంటున్నానండి. బోటి కర్రీ ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే నేను చిన్న కట్ చేసుకొని పక్క పెట్టుకున్నాను. ఈలోపు గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు బోటికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకుంటున్నాను. మీరు మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వాగాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఇందాక సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులో మనం సన్నగా తరిమిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కూడా నేను 2 తీసుకున్నాను. వాటిని చిన్నగా తరుముకొని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి బోటి ఫ్రైని ఇలా ట్రై చేయండి. బోటి కర్రీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మనం మంచిగా వేయించుకుందాం. ఇలా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత మనమైతే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపును కూడా అంతా మంచిగా వేయించుకోవాలి. ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అయితే కొద్దిసేపు వేగనియాలండి. ఇలా వేగడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ఇందాకనే మంచిగా నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్న బోటీని అయితే ఇందులోకి మనం వేసుకోవాలి. బోటీ మనం ఫస్టే నీట్గా కొంచెం ఉడకబెట్టుకొని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ బోటీని ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అయితే కొన్ని కూడా పోయకుండా వీటిని అయితే మంచిగా మనం ఉడికించుకోవాలి. ఇలా అంతా కలిపి పక్క పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. దీని అయితే అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనమైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి అయితే టమాటా వేసుకోవాలి. టమాటా ముందే వేసుకుంటే చాలా గుజ్జు అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం సగం బోటీ ఉడికిన తర్వాత మనం ఇందులో టమాటా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటా కూడా అంతా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కూడా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5-10 నిమిషాలు ఉడకనియాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా, బోటీ అయితే ఇలా ప్రాపర్గా అయితే ఉడికిపోతుంది. ఇలా ఉడికిన బోటీని అయితే మనం మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం అయితే నేను 3 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నాను. అందులోనే ధనియాల పొడి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకొని ఆయిల్లోనే ఉడకనియాలి. ఇలా అంతా కలిపి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయితే ఉడకనియాలి. 3 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే కూర అయిపోయినట్టేనండి. బోటీ కూడా చాలా మంచిగా ఉడికేసింది. చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇలా బోటీ అంతా ఉడికిన తర్వాత ఇందులోకైతే మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మంచిగా కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఇంకా మొత్తం ప్రాపర్గా అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా ఉడికిందో. దీనైతే మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి బోటీ ఫ్రై ఎలా చేశానో. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బోటీ అంటే చాలామందికి నచ్చదు. నచ్చని వాళ్ళకు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా బోటీ అయితే తింటారు.
ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా 5 మినిట్స్లో చేసుకునేలా నేనైతే చూపించాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.